తెలియదు. వెరీ ఎమోషనల్ అయిపోతున్నారు మీరు. ఇంకా మిగిలిన వాళ్ళంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళంటే ఏముంది బాగుంది అంటారు, బాగాలేదంటే అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉండరు కదా. పేరెంట్స్ అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉండరు కదా. బాగుంది అంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. కొంతమంది బాగున్నా బాగాలేకపోయినా అరే మన అమ్మాయి కష్టపడుతుంది అని ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు. కొంతమంది ఏమో మన సక్సెస్ కూడా వినడానికి ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మన సర్కిల్లో అందరూ ఉంటారు. మనకి మన ఫేవర్ కోరుకునే వాళ్ళు ఉంటారు, మనం ఎదుగుతుంటే ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అవును అలా. సో డెఫినెట్గా అసలుకి ఇది ఫేస్ అనేది పేరెంట్స్ దీన్ని మనం ఇంకా ఎవరు భర్తీ చేయలేరు. ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎంతమంది ఉన్నా సరే మన అమ్మ నాన్న ఉన్న ప్లేస్ని ఎవరు భర్తీ చేయలేరు. నేను అసలు ఆ లవ్ని నేను పూర్తిగా అనుభవించలేదేమో అనిపిస్తుంది. మేము 7 మెంబర్స్ ఉండేవాళ్ళం, అందరం పిల్లలము. వాళ్ళంతా స్ట్రగుల్, అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉండేవి. నాకు ఈ అమ్మ నాన్న ఒక పిల్లలు రిలేషన్ ఇలా అని తెలిసే ఏజ్కి నాకు పెళ్ళి అయిపోయి బయటకు వచ్చేసాను. నేను అదంతా ఇంకెక్కువ అనుభవించలేకపోయానేమో అనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళు నాతో ఉండే విధానం ఇదంతా. ఇంత నేను ఉండలేకపోయాను కదా, ఇంత లవ్ని నేను చేయలేకపోయాను కదా అనిపిస్తుంది. కానీ నాకు దేవుడు ఒకవేళ అమ్మ నాన్న ప్రేమని, మా అమ్మ త్వరగా అన్నట్టు నాకు 22-23 ఇయర్స్ ఉంటాయేమో అప్పటికి అమ్మ కాలం చేసినప్పటికీ. అప్పటికే అమ్మ ప్రేమ అన్నది లేకుండా పోయింది. కానీ ఆ ప్రేమ అనేది ఇప్పుడు పిల్లల్లో నా కూతురు కానీ నా కొడుకు కానీ ఇంకా ఒక అమ్మ నాన్న వాళ్ళేనేమో అనిపిస్తుంది నాకు. మా ఆయన కూడా నన్ను చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తారు, ఇంట్లో అంత గారాబం చేస్తారు. మా అమ్మ నాన్న దగ్గర మిస్ అయింది మొత్తం వాళ్ళ దగ్గర. అదే అంటారు కదా, దేవుడు ఒకటి తీసుకొని వెళ్తే డెఫినెట్గా ఆల్టర్నేటివ్ మనకు ఒకటి ఇస్తారని. మీ పేరెంట్స్ తీసుకెళ్ళినందుకు మీకు మంచి పిల్లల్ని అండ్ మీ హస్బెండ్ని. సో మీరు బయట ఇన్ని ప్లేసెస్లో తిరిగి షూట్స్ చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా సో సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ సపోర్ట్ మీకు మీ హస్బెండ్ మిగిలిన ప్రొఫెషన్స్లో ఎలా ఉన్నా ఇక్కడ చాలా సపోర్ట్ అవసరమమ్మా, ఇక్కడ చాలా అండర్స్టాండింగ్ అవసరము. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి అని చెప్పాను ఇంట్లో. యాక్చువల్గా మా ఆయన మార్నింగే వెళ్ళారు ఆఫీస్కి, నేను ఇంటర్వ్యూ ఉంది ఇలా వెళ్తా అని చెప్పాను. కానీ ఇంటర్వ్యూకి వచ్చే దారిలో మార్నింగే నాకు కాల్ వచ్చింది, ఇలా వేరే ఆఫీస్కి రమ్మని, కొత్త సినిమా అవుతుంది ఒకసారి ఒక రోల్ అనుకుంటున్నాం రండి ఒకసారి అని. నేను అటు వెళ్ళి ఇటు వచ్చా ఇప్పుడు. సో నేను అటు వెళ్తా అని ముందు ప్లాన్ లేదు నాకు, ఆ ప్లానే లేదు నాకు. నేను ఇటు రావడానికి ముందు 1 hour ముందు నేను అనుకున్నా, సో ఎట్లాగో వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు కదా, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ దారిలో అది కూడా టచ్ చేసి వెళ్దాము అని. ఇప్పుడు అదంతా అర్థం చేసుకునేంత ఉండాలి కదా. నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పావు, మధ్యలో అటెందుకు వెళ్ళావు అంటే ఆన్సర్ ఏం చేస్తాము. అట్లా చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. టైమింగ్స్ వేరుంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. ఈ ప్రొఫెషన్లో ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటేనే చేయగలుగుతాము అన్నిటికంటే. ఇక్కడ నిలబడాలంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. కానీ ఒక లో ఫేజెస్ అనేవి ఉంటాయి. అంటే మీరు అన్నారు 1 year ఖాళీగా ఉన్న, 2 years ఖాళీగా ఉన్న, అలాంటి టైంలో మీరు మిమ్మల్ని ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటారు? అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ బెటర్ ఉన్నాయి, బాగున్నాయి, ఓకే ఫైన్, బట్ ఫైన్ బాగున్నాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అరే మనము ఇంత మంచి దీనిలో ఉండి వీళ్ళతో ఇక్కడ కనిపించుకోవడానికి వచ్చామా అంటే ఏదో ఒక ఫేజ్లో ఆర్టిస్ట్ అనేవాళ్ళు డెఫినెట్గా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరేమంటారు దాని గురించి? మీరు ఏమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు? నేనంటే నేను అదే 1 year ఖాళీగా ఉన్నాను అంటే నాకు అప్పుడు ఆఫర్స్ నాకు తెలీదు, పెద్దగా పరిచయాలు లేవు, ఒకటే సినిమా చేశాను, మళ్ళీ ఏదైనా వస్తే చూద్దాంలే అనుకుని నేను గ్యాప్ తీసుకున్నా. పిల్లలు కూడా అక్కడ మేము ఊర్లో ఉండేవాళ్ళము, సో నేను గ్యాప్ తీసుకున్నా, నేనే ఎక్కువ ప్రయత్నం చేయలేదు. తర్వాత మళ్ళీ 1 year తర్వాత వాళ్ళే పిలిచారు, వేరే సినిమా చేశాను. అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కొంచెం కాంటాక్ట్స్ రావడము, అందరితో మాట్లాడడము, పరిచయం పెరగడము, ఒకరి నుంచి ఒకరికి ఇలా చేస్తున్నాను అని చెప్పడము, అక్కడి నుంచి సీరియల్స్ కొంచెం తెలియడము, అట్లా వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడ నేను ఏమి అరే నేను వచ్చాను అనవసరం గ్యాప్ వచ్చింది అట్లా ఏమి అనుకోలేదు. ఇంకా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఏదైనా అంటే అవమానంగా, అదే కదా మీరు అడుగుతున్నారు, అట్లా కావాలని అవమానించడం ఏమి ఉండదు మా. కాకపోతే ఇప్పుడు నాకు అన్నీ ఇచ్చారు, నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాక నాకు ఫెసిలిటీస్ ఇచ్చారు, నాకు ఒక క్యారివ్యాన్ ఇచ్చారు, నాకు ఇంటి ముందుకు వెహికల్ వస్తుంది, ఇవన్నీ ఇచ్చారు. స్టార్టింగ్లో అవేమి ఇవ్వరు, ఎందుకు ఇస్తారు మనకి, ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మనం అవసరం ఇండస్ట్రీకి, మనం కొన్ని సినిమాలకు అవసరం కాబట్టి మనకు అవి ఇచ్చి పెట్టుకుంటున్నారు. అప్పుడేం అవసరం వాళ్ళకి కాదు కదా. సో అప్పుడు పక్కన వాళ్ళని చూస్తున్నప్పుడు అరే వాళ్ళకి అన్ని ఇచ్చారు కదా మనకి ఏమి ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది. కానీ అది కసి రావాలి, అదే కసి నాకు, అదే కసి పెంచింది నాకు. నేను ఇవాళ ఎక్కడో ఊరి నుంచి వచ్చి ఇన్ని సినిమాలు చేసి ఇక్కడ ఉన్నా అంటే అదే చూసినప్పుడు నాకు ఎప్పుడు గిల్టీగా ఏమనిపించేది కాదు. అరే మన్ని ఇలా చూసి ఇప్పుడు ఒక టేబుల్ వేస్తారు, అక్కడ కూర్చొని తినమ్మా అంటారు, అందరితో పాటు కూర్చొని తినమంటారు. నేను ఇంకా స్టార్టింగ్లో అయితే వెళ్ళి క్యూలో వెళ్ళి ప్లేట్లో తెచ్చుకోమని చెప్తారు ఫుడ్ ఏదైనా. నాకు అట్లా
అలవాటు ఉండేది కాదు. ఫస్ట్ అసిస్టెంట్‌ని ఏమి ఇవ్వరు మనకి. ఒక సీరియల్ చేస్తున్నాను నేను 'ప్రతిఘటన' అని జెమినీలో ఫుల్ లెంగ్త్ రోలే. కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు అసిస్టెంట్ ఇవ్వలేదు. ఇంకా అందరు ఆర్టిస్టులకి అసిస్టెంట్లు తెచ్చి ఫుడ్డు, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ నైట్ ఎప్పుడో 9, 10కి ప్యాకప్ అవుతుంది కదా సీరియల్. ఈవినింగ్ 6కి స్నాక్స్ అది ఉంటుంది. ఆ స్నాక్స్ తెచ్చి ఇవ్వడం అది చేస్తే నాకేమో అసిస్టెంట్ ఉండరు కదా, ఊరికే పక్క వాళ్ళతో మనం తెప్పించుకోలేము. నాది ఆ టైప్ కాదు అసలు, వేరే వాళ్ళతో పని ఇట్లా చేయించుకునే టైప్. నేను వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలంటే నాకు ఒక గిల్టీని, సార్ అందరు ఉన్నారు ఇక్కడ, నేను ఏం వెళ్తలేను, ఏం తినకుండా అలానే ఉండేదాన్ని. నైట్ 9కి ప్యాకప్ అయితే ఇంటికి వచ్చేసరికి 11 అయితే 11కి ఏం తింటామో అలానే పడుకునేదాన్ని. కానీ అది నాకు కసి పెరిగింది తప్పితే ఎక్కడ అరే ఇట్లా చేస్తున్నారు కదా మనము అట్లా నేనేం ఫీల్ అవ్వలేదు. మనం కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలి, మనకు కూడా అసిస్టెంట్ ఉండాలి, మనకు కూడా ఫెసిలిటీస్ ఇవ్వాలి, మనం కూడా కష్టపడాలి అలానే అనుకున్నాను నేను. ఈరోజు మారింది కదా అంతా, ఈరోజు కదా ఎప్పుడో మారింది. ఆ మారాలి అంటే మనం కష్టపడాలి. అవి ఉంటేనే మేబీ ఒకవేళ ఎదుగుతామేమో.